ప్రధాని నరేంద్ర మోదీ కులంపై సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడ్డారు. రేవంత్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, గుజరాత్ లో కాంగ్రెస్ ప్రభుత్వమే మోదీ కులాన్ని బీసీ జాబితాలో చేర్చిందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. మోదీపై సీఎం రేవంత్ వ్యాఖ్యలు సరికాదని, రేవంత్ స్థాయి దిగజారి మాట్లాడుతున్నారని, వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రేవంత్ రెడ్డి అవివేకానికి అద్దం పడతా ఉంది. ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి వాస్తవాలు తెలుసుకోకుండా ఆ రకంగా మాట్లాడమనేటువంటిది చాలా దురదృష్టకరం. ఏదైతే ఆయన ప్రధానమంత్రి అయినాకనో ముఖ్యమంత్రి అయినాకనో వాళ్ళ కులాన్ని బీసీలో కలిపాడని చెప్పడము ఇది మరి పూర్తిగా వాస్తవ విరుద్ధము. ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పటి వరకు అనేక సంవత్సరాలు పరిపాలించింది, అనేక మంది ముఖ్యమంత్రులు వచ్చారు. ఇంతవరకు ఒక్క బీసీ ముఖ్యమంత్రిని చేయలేనటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈరోజు బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారు. నరేంద్ర మోడీ గారు ఏదైతే మోద్ గాంచి అనేటువంటి కులానికి సంబంధించి మరి వారు గుజరాత్లో జూలై 25, 94లోనే కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా షబీల్ దాస్ మెహతా ఉన్నప్పుడే దానిని బీసీ జాబితాలో చేర్పించిన విషయాన్ని వారు తెలుసుకుంటే బాగుంటుంది. గుజరాత్కు ముఖ్యమంత్రి అయ్యింది అక్టోబర్ 7, 2001లో. 94లో ఆ గుజరాత్ రాష్ట్రంలో బీసీ జాబితాలో చేరేటువంటి మోద్ గాంచి కులాన్ని మోదీ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనో ప్రధానమంత్రి అయిన తర్వాతనో జాబితాలు చేరిన విషయం అనేది అవాస్తవం. చరిత్ర తెలుసుకుంటే బాగుంటుంది. ముఖ్యమంత్రి గారు మాట్లాడేటప్పుడు వాస్తవాలు తెలుసుకోవాలి. ఢిల్లీకి పోయేమో రేవంత్ రెడ్డి గారు మా పెద్దన్న కేంద్ర ప్రభుత్వ సహకారం కావాలని చెప్పి కోరుతాడు. ఇక్కడికి వచ్చి మాత్రం ప్రగల్భాలు పడుతుంది. ఇవాళ మోడీ గారిని పట్టుకొని, అంత పెద్ద మనిషిని పట్టుకొని మోడీ గారు బీసీ కాదు, మోడీ గారు టెక్నికల్గా బీసీ అయిండు, అందుకని ఆయన బీసీ కాదు కాబట్టి బీసీలను ద్వేషిస్తాడు ఆయన అనేటువంటి నీచమైన మాటలు. సరే ఏం కాలం నీకు పోయే కాలం అయిందన్నా, గంత పెద్ద మహనీయుడు ఇవాళ ఆయన ఒక బీసీలకో, ఒక ఎస్సీలకో, ఒక ఎస్టీలకో, ఒక ఓసీలకు సంబంధించిన వ్యక్తి కాదు. భారత జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచ చిత్రపటం మీద ఆవిష్కరిస్తున్నటువంటి మహనీయుడు మోడీ గారు. ఇక్కడ నువ్వు పాలించే సత్తా లేక, ఇక్కడ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను పరిష్కరించే దమ్ము లేదు. కానీ ఇవాళ గాయన గురించి పుట్టికి ఎగరలేనమ్మా ఆకాశానికి ఎగిరినట్టుగా నువ్వు మోడీ గారి మీద మాట్లాడితే సూర్యుని మీద ఉమ్మేసినట్టు అవుతుంది బాబు. తాను చేసినటువంటి కులగణన భూమరంగై బీసీ సామాజిక వర్గాలకి సరైన రీతిలో సమాధానం చెప్పలేక, తెలంగాణలో 50% కంటే ఎక్కువ బీసీలు ఉంటే మరి నీ క్యాబినెట్లో సగం కంటే ఎక్కువ బీసీలు ఎందుకు లేరని సమాజం అడుగుతుంటే ఏం చేయాలనో అర్థం కాక అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ కోసం రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారి మీద మాట్లాడుతుంది. సూర్యుని మీద ఉమ్మేస్తే అది తిరిగి ముఖం మీదనే పడుతుంది అనేటువంటి విషయాన్ని ఆయన అర్థం చేసుకోవాలి. ముందు మీరు రాహుల్ గాంధీ గారిది ఏం కులమో అడుగు, ఆయన అడిగి ఆయనతో జవాబు చెప్పించు. మోడీ గారి కులం 2001లో మార్చుకుంటే 2004 నుంచి 2014 దాకా ఈ దేశాన్ని పాలించిన UPA 1, UPA 2 ఏం చేసింది? అప్పుడేమన్నా గుటిగాడిదలో పనులు తోముకుంటూ కూర్చున్నారా? అప్పుడు మోడీ గారి కులం మారిందనే విషయం తెలియదా నీకు?